వాళ్ళు అప్పుడు ఎప్పుడో ఎలక్షన్కే ప్రిపరేషన్లో ఇచ్చారు, అందరూ నామినేషన్లు వేసిండని. ఇంత టైం అక్కర్లేదు వాళ్ళకి. నాగేష్ గారు ఫస్ట్ భాషా అన్నగారు, అన్నగారి పేరు ప్రసాద్ గారు, ప్రసాద్ అన్నగారు. అన్నగారు శ్రీకాంత్ అన్న, ఇప్పుడు చూడండి టెక్నికల్ అని సెటైరికల్గా మాట్లాడడం, రైట్? ఇందాక ప్రసాద్ అన్న గారితోనే స్టార్ట్ చేస్తాను నేను, భాషా అన్న దగ్గర తర్వాత వస్తాను. సమాధానం ఎందుకు సార్ చెప్పండి. సమాధానం ప్రజలకి చెప్తున్నా. మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ప్రసాద్ అన్న గారి బాధ ఏంటంటే 80% బీసీలు నామినేషన్ వేయండి, నేనంట 100% వేయండి, రైట్? ఎందుకంటే బీసీలకి పొలిటికల్ గ్యాల్వనైజింగ్, వాళ్ళ సోషల్ రైట్, ఎకనామికల్ రైట్స్ అందాలన్న కోణంలో మనం ప్రయత్నిస్తున్నాం, మనం ఓపెన్ హార్టెడ్గా డిక్లేర్ చేస్తున్నాం. కానీ ప్రసాద్ అన్నకు ఈ టెక్నికల్ ఏంది, 50% క్యాప్ ఉంది దేశంలో, అది బద్దలు కొట్టాలిగా, ఈ బీసీ బహుజన సమాజానికి చైతన్యవంతం చేయాలిగా అన్న కోణంలో 42% మేము డిక్లేర్ చేస్తున్నాం పార్టీ రూపంలో అని. మీరు బిఆర్ డిక్లరేషన్ ఇందాక చెప్పారు కదా అన్నగారు, భాషా అన్నగారు, టెక్నికల్ పార్టీ లైన్లో కాంగ్రెస్ పార్టీ అదే సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుంది ఏంటంటే వి యాజ్ ఏ ఆర్గనైజేషన్ 42% ఇస్తున్నాము అన్నాం. ఇప్పుడు కూడా అది బేస్ లైన్ బేస్ చేసుకొని మనం వెళ్తున్నాము. జియో 9 అనేది మేము బీజేపీకి ఇక్కడున్న సో కాల్డ్ ఓపెన్ మైండెడ్ టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉన్న అనాలిస్ట్ గారికి కావచ్చు, సామాన్య ప్రజానికానికి కావచ్చు చైతన్యవంతం చేయడానికి మేము ఈ వరుసలో ముందున్నామన్న జియో 9 రూపంలో ఉన్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్లో ఉన్న బీజేపీతో మనం ఏకధాటిగా కొట్లాడతాం. ఇప్పుడు మీరు ఇండివిజువల్ ఐఎన్సీకి చూడకండి, కాంగ్రెస్ పార్టీకి చూడకుండా మీరు ఓపెన్ మైండెడ్ నుంచి 70% 80% బీసీలు నామినేషన్ వేస్తే ఎవరు వద్దంటున్నారని మీరు అంటున్నారుగా. ఇక్కడ నుంచి ఓ నినాదం చేయండి, బీసీలకు 100% అంటే 100% వాళ్ళే నామినేషన్ వేస్తారు, బీజేపీ ఆ 50% క్యాప్ తీ అని మీరు నేను వెళ్దాం పదండి. మళ్ళీ ఇదే ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత 50% లోపు కాదు 73% మేము పోటీలకు దిగుతాం అని చెప్పేసి బీసీ సంఘాలు గతంలోనే వాదించున్నాయి. ఇప్పుడు డిబేట్ లో రేజ్ చేసిన క్వశ్చన్ ఏంది, 100% చేసినా ఎవరు వద్దంటున్నారు కదా. మీరు మార్పు కోరుకోవాలనుకుంటున్నారుగా, బీ ద చేంజ్, మీరు అందులో ఒకరవ్వండి. బీజేపీకి ఏ గవర్నమెంట్ అయినా ఉండనియండి, పార్లమెంట్ లో చట్టం 50% క్యాప్ ఉన్న దానికి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? వేల సంవత్సరాల నుంచి బహుజన సమాజానికి అధికారం, రాజ్యాధికారంలో వెనకాల శ్రీకాంత్ గారు తెలంగాణలో రేపు పెట్టే ఎలక్షన్ లో స్వచ్ఛందంగా ఎంతమంది బీజేపీ తరఫున సర్పంచులకి ఇస్తారు కనుక్కుందాం. 1 సెకండ్, అది కూడా పాయింట్. నెక్స్ట్ దాన్ని వస్తారు, వీలైతే ఫోన్ ఇన్ తీసుకుందాం. కాంబోజ్ గారు చెప్పాలనుకుంటున్నారు. ఇంకా నేను రాజు గారి దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా రాజు గారు మాట్లాడాలి. ఒకటే సెకండ్. మిత్రుడు నగేష్ గారు చెప్పిన దాంట్లో క్లారిటీ లేదు. ఎందుకంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇస్తామని చెప్పిర్రా, ప్రయత్నం చేస్తామని చెప్పిర్రా? 50% క్యాప్ ముందే తెలుసు, పార్టీ రూపంలో ఇస్తున్నాము. అది మీకులాగా నేను ఏదో సోషల్ జస్టిస్ అని ఏదో ఎలక్షన్ కంపెయినింగ్ అని గుండారాజు బీసీ బిడ్డ గుండా కనిపించిండా అండి మీకు? అది ఆ టెక్నికల్ గా మీరు గ్రహించలేకపోతున్నారు. పొలిటికల్ బీసీ బిడ్డ రౌడీ కనిపించారంటే ముస్లింలే కాంగ్రెస్ పార్టీకి కావాలా పొలిటికల్ స్ట్రాటజీ అయింది. సోల్జారాలు కట్టుకుంటే ఓటేయండి హిందువులు అని చెప్పేసి ఇదంతా ఒక ఎన్నికల స్ట్రాటజీ జరిగింది. దాన్ని ఇక్కడ తీసుకురాకండి, అవసరం లేదు. సోషల్ జస్టిస్ కి అర్థం ఏందో అడగండి. 42% బహుజన సమాజం నుంచి, 17% ఎక్సెస్ ఎస్సీ ఎస్టీ మిగతా సమాజం నుంచి వస్తే మొత్తం బ్రేక్ అవుతుంది. ఈ లెక్కలు కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లెక్కలేంటి, బీసీ లెక్కలేంటి, 2011 లెక్క 2024 ఈ రెండింటి మధ్యలో కూడా కొంత క్లాసెస్ నడుస్తున్నాయి. శ్రీకాంత్ గారు, నా డౌట్ సోషల్ జస్టిస్ అంటే ఏంటో బీఆర్ఎస్ సోదరికే చెప్పమని. సోషల్ జస్టిస్ అంటే రిజర్వేషన్ కాదు, సింగిల్ సోషల్ జస్టిస్ అంటే కుల సమీకరణాలు, కులాధారిత రిజర్వేషన్ రావడం సోషల్ జస్టిస్. ఆర్థిక ఆధారంగా రావడం కాదు. ఇది కరెక్ట్, దట్ ఈస్ ద పాయింట్.
సర్పంచ్ ఎలక్షన్లు కూడా మీరు ఇండైరెక్ట్ గా క్లెయిమ్ చేసుకునే బదులు just liberalize them. చాలా డిఫరెన్స్ చూపించారు. Unanimous గానే గెలుస్తారు. నామినేషన్ ఏమనండి భారత రాజ్యాంగం ఉంది వెనకబడ్డ కులాలను నామినేషన్ ఏమనండి ఎస్సీ వాళ్ళు 50% వన్ సెకండ్ అదే విషయం క్యాప్ ఉన్నప్పుడు మనం రాండమ్ గా ఎలా మీరు ఎందుకు బాధపడుతున్నారు? సర్పంచ్ ఎలక్షన్స్ ఇండిపెండెంట్ దేశ వ్యాప్తంగా పార్టీలు ఒకటి నేను ఏమంటున్నా? అంటున్నప్పుడు మేము రాజ్య పార్టీ పరంగా మా బాధ్యత అది. ఏంటి బాధ్యత? 42% మీరు ఇచ్చారా? 100% కాంగ్రెస్ పార్టీ 42% డిక్లేర్ చేయబోతుంది. కాంగ్రెస్ అయిపోతుంది అయిపోతుంది మాకెందుకు 100%. అయ్యే మాట్లాడి మీరు డిక్లేర్ చేస్తే అయ్యేది కాదు అది. నాగేష్ గారు ఒక పార్టీ డిక్లేర్ చేస్తే రిజర్వేషన్ రావు, కోర్టులు అంగీకరించాలి, వాటికి ఎవిడెన్స్ చూపించాలి. అలా నాగేష్ గారిని ఒక 2 ప్రశ్నలు అడగాలి. అడగండి. ఎందుకు మనం ఓకే అది డైవర్ట్ అవ్వడం. ఒకటి, మీరు పార్టీ పరంగా ఇస్తున్నామన్నారు కదా. లేదు ఒక నిమిషం. మా చిత్తశుద్ధి అంటున్నా. ఇప్పుడు ఒక నిమిషం. నన్ను అడగండి మరి సార్. ఛాలెంజ్ చేశాం మీ కదా. చిత్తశుద్ధి పార్టీ పరంగా ఇవ్వడం సంతోషం. ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిన ఆల్రెడీ. మీ చిత్తశుద్ధి అఖిల పక్షాలను కూడా తీసుకొని ఢిల్లీలో కొట్లాడాలి. అలా కాదు. అది కూడా జరగాల్సింది. అలా కాదు. నన్ను ప్రశ్న కూడా ఆయన అడగనివ్వాలి. Yes, yes, please. ఇదే ప్రాబ్లం. Go ahead. ప్రాబ్లం ఏంటంటే 50% క్యాబ్ ఉందని మీకు ఈ రోజు తెలిసిందా? ప్రామిస్ చేసిన రోజు తెలుసా? అంటే ఇప్పుడు ఒక నిమిషం. ఇది వాయిస్ రేస్ చేయొద్దన్న మీ అర్థం. ఒక నిమిషం అండి. నన్ను ఇప్పుడు అడగండి. సమస్య ఉందండి. ఇది యథావిధి కంటిన్యూ అవ్వాలా? కాంగ్రెస్ పార్టీ టార్చ్ బేరర్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సంవత్సరాల చరిత్ర మీ కాంగ్రెస్ కి 50% క్యాప్ ఉంది. టైం తో పాటు నిర్ణయాలు తీసుకోవాలా? 130 సంవత్సరాల క్రితం తీసుకోలేదు. తాళం పెట్టి ఇది ఎక్కడ ఇంకో విషయం ఉంది. అసలు మనం progress లో మాట్లాడుతున్నాం. లేక మనం టీవీలలో highlight చేస్తామని ఇంకో పాయింట్, మాట్లాడుతున్నాం. అదే తమిళనాడు రిజర్వేషన్ల సమయంలో కూడా ఈ ఇష్యూస్ వచ్చాయి. అదే పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే వాళ్ళకు 9 షెడ్యూల్లో చేర్చారు. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిస్తే కొత్తగా నైట్ షెడ్యూల్ లో పెట్టడానికి బీజేపీ మీద కాంగ్రెస్ పరంగా ఎక్కడ మాట్లాడదాం. అదే మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కమ్ బ్యాక్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్